ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా, ఈ దేశంలోనే నన్ను మించిన సీనియర్ నాయకుడు లేరు అని బహిరంగంగానే చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో పలానా అంశాన్ని నేనే ఆవిష్కరించిన, పలానా పథకాన్ని నేనే తెచ్చా అని ఎలాంటి వివాదం లేకుండా చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకునే ఒక్కటంటే ఒక్క ఆవిష్కరణ లేదు. ఏదో ఒకటి ఆయన ఆవిష్కరించాను అని చెప్పుకుంటారు, వెంటనే దాని మూలాలు ఎక్కడున్నాయో బయటకు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య మరీ ముఖ్యంగా చాలా స్పీడ్గా వస్తున్నాయి. బహుశా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇంత మీడియా ఉంది, దేన్నైనా సరే క్రెడిట్ని మన ఖాతాలో వేసుకునే శక్తి, సామర్థ్యం, ప్రచార చాతుర్యం ఇవన్నీ ఉన్నప్పుడు సొంతంగా ఆలోచించి ఆవిష్కరించడం ఎందుకు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఇంతకాలం గడిపేశారో ఏమో. లేకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న వాళ్ళైనా కనీసం సార్ మనం ఇదిగో ఇలా కొత్తగా ఆవిష్కరిద్దాము, కొత్త అంశాన్ని ప్రవేశపెడదామని కూడా చెప్పిన వాళ్ళు లేరేమో. చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం. ఈ నెల 9వ తేదీన అంటే జనవరి 9వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలో మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అక్కడే కాదు, అంతకుముందు నుంచి కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ భూ సర్వేని జగన్మోహన్ రెడ్డి భూ సర్వే చేస్తుంటే మీ భూములన్నీ ఎత్తుకెళ్తారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ భూ సర్వే చేస్తున్నామని చెప్పడం మొదలు పెట్టినప్పటి నుండి గతంలో లాగా కాదు, నేను పక్క టెక్నాలజీని ఉపయోగించి సర్వే చేస్తున్నాను, బ్లాక్ చైన్ టెక్నాలజీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీ ఇది, దీంట్లో ఎవ్వరూ కూడా రికార్డుల్ని ట్యాంపర్ చేయడం అన్నదే ఉండదు, తారుమారు చేయడమే సాధ్యం కాదు, అలాంటి బ్లాక్ చైన్ టెక్నాలజీని తెచ్చి మీకు భూములు సర్వే చేసి ఇస్తున్నాం తమ్ముళ్ళు అంటూ మొన్న కూడా మాట్లాడారు. పదే పదే ఆ అంశాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. మీ రికార్డ్స్ అన్ని బ్లాక్ చైన్ లో టెక్నాలజీ ఉపయోగించి పెడుతున్నాం. ప్రపంచంలోని బెస్ట్ టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎవడైనా ట్యాంపర్ చేసి పట్టుకొని మక్కలు ఎరగొట్టే టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవడు చేయకూడదు. చాలా మంది బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చారేమో అనుకున్నారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో అసలు విషయం చెప్పారు. ఇప్పుడు దీనికి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. 2022 మార్చి 31వ తేదీన ఈ సమగ్ర భూ సర్వేకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన రివ్యూ సమావేశంలోనే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నది మేము ఇంట్రడ్యూస్ చేశామని ప్రకటించారు. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. దీన్ని ఎవ్వరూ కూడా ఇక ట్యాంపర్ చేసే అవకాశం ఉండదు టెక్నాలజీ ఆధారంగా అని అధికారులు వివరించారు. జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ మనం చాలా జాగ్రత్తగా చేయాలి, కేవలం సిస్టంలో అప్డేట్ అయితే సరిపోదు, ఏదైనా రికార్డు ప్యారలల్గా ఫిజికల్ డాక్యుమెంట్లో కూడా ఆ మేరకు అప్డేట్ అవ్వాలి. అలా కాకుండా ఫిజికల్ డాక్యుమెంట్లో అప్డేట్ చేయకుండా మామూలు సిస్టంలో అప్డేట్ చేసుకుంటూ పోతే లేనిపోని వివాదాలు వస్తాయి, కోర్టులు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మార్పు చేసినా, ఇది జరిగినా సరే ఆటోమేటిక్గా ఫిజికల్ డాక్యుమెంట్లో కూడా ఆ మార్పులు చేర్పులు అన్నవి జరగాలి. ఫిజికల్ డాక్యుమెంట్ను అప్డేట్ చేయకుండా మీరు సిస్టంలో అప్డేట్ చేయవద్దు, రెండూ జరగాలి సమాంతరంగా, ప్యారలల్ గాని జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చెప్పారు. మనము టైటిలింగ్ యాక్ట్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీ అని పెట్టాం సార్, విచ్ ఇస్ ట్యాంపర్ ప్రూఫ్. Yes, we'll do that, sir. Blockchain will bring in, sir. కొంచెం ట్యాంపర్ ఎవరైనా చేయాలని అనుకుంటే కూడా చెయ్యాలని దురుద్దేశంతో ఆలోచన చేసినా కూడా చెయ్యలేని విధంగా నీ సిస్టమ్ ను డెవలప్ చేయాలి. అప్పుడే దీనికి మోర్ మీనింగ్ వస్తుంది. ప్రజలకు బేసిక్లీ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇది ట్యాంపర్ చెయ్యలేము అన్న ఇంప్రెషన్ ఇవ్వగలిగితే అది నెంబర్ 1. నెంబర్ 2, వాట్ ఎవర్ టెక్నాలజీ ద్వారా నువ్వు ఏదైతే నువ్వు పెట్టగలిగిందో దట్ షుడ్ ఓన్లీ బి స్టాండ్ బై. You would have to make sure that physical documents are also given. Yes. Physical document also should be updated parallelly. Yes. Without updating physical document parallelly, you should not initiate technical updating. Yes. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ముందు చూపుతూ ఆలోచించారన్నది అర్థమవుతుంది. ఈ రోజు మాత్రం బ్లాక్ చైన్ టెక్నాలజీ నేనే తెచ్చా అని చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలో కూడా చెప్పుకుంటూ ఉన్నారు. కానీ 2022 మార్చి 31వ తేదీనే సమీక్షా సమావేశంలోనే ఈ సమగ్ర భూ సర్వేలో రికార్డులను ఎవ్వరూ ట్యాంపర్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడుతూ ఉన్నామని జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన రివ్యూ సమావేశంలోనే స్పష్టంగా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం తనకు మీడియా బలం ఉంది, నా గొంతు చాలా గట్టిది, జగన్మోహన్ రెడ్డి నెలకు ఒకసారి మాట్లాడతారు, నేను వారానికి 6-7 సార్లు పబ్లిక్ మీటింగుల్లో మీడియా సమావేశాల్లో మాట్లాడతాను కాబట్టి నేను చెప్పేదే పబ్లిక్ లోకి వెళ్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంట్రడ్యూస్ చేసిన బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా నాదే అని ఈరోజు చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు.